ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరదల వల్ల భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఈ రోజు ఉదయం 43 అడుగులు ఉన్న గోదావరి నీటి మట్టం మధ్యాహ్నానికి 47 అడుగులకు దాటి ప్రవహిస్తోంది. నీటి మట్టం 48 అడుగులకు చేరితే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వరద వల్ల నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నుండి 11 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు ప్రవహిస్తోంది. పునరావాస కేంద్రాలకు కూడా తరలించారు. ఇప్పటివరకు కూడా మనం భద్రాచలంలోని గోదావరి ఉగ్రరూపం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతిరావు అందిస్తారు. తిరుపతిరావు, ఇప్పుడు గోదావరి వద్ద ఎంత ప్రవాహం వరకు, ఎన్ని అడుగుల వరకు నీరు ప్రవహిస్తోంది? డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ విందు. ఏదైతే భద్రాచలం వద్ద మరోమారు గోదావరి ఉగ్రరూపం దాల్చిందని చెప్పాలి. ఇప్పటికి ఉదయం నుంచి కూడా క్రమేపీ పెరుగుతూ రెండో ప్రమాద హెచ్చరిక చేరువలో అంటే 47.8 అడుగుల వద్ద, అంటే ప్రస్తుతం 5 గంటలకు 47.8 అడుగుల వద్ద చేరుకుంది. అంటే మరో 2 పాయింట్లు పెరిగితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనట్లు తెలుస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే ఏదైతే పైన శ్రీరామ్ సాగర్ కావచ్చు, సమ్మక్క బ్యారేజ్, ఈ బ్యారేజ్లన్నిగా పూర్తిగా నిండుకుంటలా ప్రవహించడంతో అయితే గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. మరోపక్క స్థానికంగా ఛత్తీస్గఢ్ లో కూడా అతి భారీ నుంచి వర్షాలు కురవడంతో అయితే తాలిపేరుకి భారీ స్థాయిలో నీరు చేరడంతో అయితే 12 గేట్లు అంటే 24 గేట్లను కూడా పూర్తి స్థాయిలో ఎత్తి దాదాపు 1,54,000 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదలైతే భద్రాచలం వద్ద గోదావరి మహా ఉగ్ర రూపం దాల్స్తుందని చెప్పాలి. ఇప్పటికే 57.8 వద్ద ప్రవహిస్తున్న పరిస్థితి. ఉదయం 7 గంటల సమయంలో అయితే 43 అడుగులు చేరడంతో అయితే ఒకటో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. క్రమేపీ పెరుగుతూ రెండో ప్రమాద హెచ్చరిక చెరువులో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా గత వారం రోజుల నుంచి కూడా స్థానిక కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాలకు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అయితే ఏజెన్సీ గ్రామాలు అన్ని కూడా చిత్తగా మారాయని చెప్పాలి. ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఏదైతే భద్రాచలం స్థానికంగా ఉన్నటువంటి అయ్యప్ప కాలనీ, కొత్త కాలనీ, అయ్యప్ప కాలనీ, సుభాష్ నగర్ తో పాటు విష్ణా కాంప్లెక్స్ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఇది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ పాటిల్ కూడా జిల్లాలో ఉన్నటువంటి ముంపు ప్రాంత రెవెన్యూ శాఖలతో కూడా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యల్లోనే వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి చేరవేసే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్ తెలుపుతున్న పరిస్థితి. ఏదైనా ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే పెనుపాక నియోజకవర్గంలోనే చూస్తున్న గోదావరి పరివాహ ప్రాంతాలు పెనుపాక, మనుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు పూర్తిగా ఇవన్నీ కూడా ముంపు గ్రామాలు అవుతాయి. వాటన్నిటి కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగం, జిల్లా అధికారులు కూడా వాళ్ళ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఉన్న ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు వెళ్లే సిద్ధంగా ఉండాలంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. ఏదేమైనా రేపు ఉదయం వరకు 53 అడుగులు చేరితే మాత్రం మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనట్లయితే సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేసిన పరిస్థితి. బిందు, అంటే తిరుపతిలో ఈ రాత్రి కల్లా కూడా అంటే రెండవ ప్రమాద హెచ్చరిక ఏమైనా వేసే అవకాశం ఉందా? అధికారులు ఏం చెప్తున్నారు? మరి దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలకు అంటే అలర్ట్ చేశారా? బిందు, ఎందుకంటే మనం ప్రస్తుతం చూసుకుంటే మాత్రం 57.8 అంటే 2 పాయింట్లు పెరిగితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరిక జారీ. అంటే మరో అర్ధ గంటలోనే, అంటే గంటకి 6 పాయింట్ల చొప్పున 5 నుంచి 8 పాయింట్ల చొప్పున కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే మాత్రం మరో అరగంటలోనే 2 పాయింట్లు పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నారు. అదే క్రమేపీ పెరుగు. అంటే ఈ రోజు రాత్రి కూడా ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యాలు అయితే ఇంకా ప్రవాహం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యాలు అయితే రాత్రి సమయంలో కూడా ముందస్తు చర్యలో భాగంగా, అంటే రాత్రి సమయంలో ఒకవేళ ఫ్లడ్ కనుక పూర్తి స్థాయిలో ఎక్కువ వస్తే
మాత్రం అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కంటే ముందు ఈ ముందు జాగ్రత్తలోనే ఇప్పటికే జిల్లా యంత్రాంగంగా ఉన్న పునరావాస కేంద్రాలు ఉన్నటువంటి ముంపు ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించే విధంగా అయితే అనౌన్స్ చేస్తున్న పరిస్థితి ఉంది. అంటే కరకట్ట ప్రాంతాల్లో కావచ్చు, ఇటు ముంపు ప్రాంతాల్లో కూడా గజితగాల సాయంతో కావచ్చు, ఎన్డీఆర్ బృందాలు సైతం కూడా అక్కడ పహారా కాస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా అయితే అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. కరకట్ట ప్రాంతాల్లో కూడా విజిటర్స్ కూడా రాకుండా అయితే అక్కడ పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి. ఏదేమైనా ఒక విపత్తు చోటు చేసుకోకుండా అయితే అక్కడ ఇసుక బస్తాలు సైతం కూడా అక్కడ పెద్ద పెద్ద మోటార్లు, అంటే ఇసుక కాంప్లెక్స్ లో ప్రతి ఏడాది కూడా వరద వస్తే మాత్రం అక్కడ దాదాపు 3 అడుగుల మేర ఆ నీటి నిల్వ ఉంటుంది. అంటే బాహుబలి మోటార్లతో ఆ వాటర్ ను కూడా గోదావరిలోకి పంపించే ప్రయత్నం చేస్తుంటారు. అదే ముందస్తు చర్యల భాగంగా దాదాపు 6 మోటార్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒకవేళ వరద ప్రభావం వస్తే మాత్రం 6 మోటార్ల సాయంతో అయితే అక్కడ ఉన్నట్టు వాటర్ కూడా ముందస్తుగా తీసిపోయే విధంగా అయితే అధికారులు అయితే చర్యలు చేపడుతున్న పరిస్థితి. ఏదేమైనా ముందస్తు చర్య అంటే అర్ధరాత్రి ఒకవేళ భారీ స్థాయిలో వరద వస్తే మాత్రం వారికి ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం వాటిల్లకుండా అయితే ముందస్తు చర్యల భాగంగా అయితే అక్కడ ఉన్నటువంటి పునరావాస ముంపు ప్రాంతంలో ప్రజలను అయితే ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. బిందు.